అందరికీ నమస్కారం అండి. కోటం వినిత గారి డ్రైవర్ రాయుడు విషయంలో చాలా కీలకమైన ఆధారాలు బయటకు వస్తున్నాయి. కోటం వినిత గారు మేము అతన్ని చంపలేదని చెప్పి చెప్తున్నారు. దీనికి కారణం తెలుగుదేశం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అని చెప్పి చెప్తున్నారు. బొజ్జల సుధీర్ రెడ్డి గారు హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా కోటం వినిత గారి కేసులో నిజాలు తెలియకుండానే నాటికి రాద్ధాంతం చేస్తున్నారు. కోట వినిత గారిని ఇబ్బంది పెడుతున్నారని నాకు అనిపిస్తుంది. ఈ కోట వినిత గారి ఎపిసోడ్ ద్వారా కొన్ని నియోజకవర్గాల్లో కాపుల్ని మాత్రం టార్గెట్ చేసి రాజకీయం చేస్తున్నారు. కాపులు మనుగడ రాజకీయాల్లో లేకుండా చేయాలని చెప్పేసి కొంతమంది కుట్రలు చేస్తున్నారు. పై స్థాయిలో నాయకులు ఐకమత్యంగా ఉన్న కింద స్థాయిలో వాళ్ళు కాపుల్ని రాజకీయం నుంచి దూరంగా జరపాలని చెప్పేసి కొన్ని డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని చెప్పి చూస్తున్నారు. కానీ వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, కాపు సామాజిక వర్గాన్ని అణచాలని, కాపు సామాజిక వర్గం అనే కాదు, రాజకీయంగా అధికారం లేకుండా అధికారం కోసం ప్రయత్నిస్తున్న ఒక సామాజిక వర్గంని అణిచేయాలని ఎక్కువ ఫోకస్ చేస్తే భవిష్యత్తులో మనకి ఖచ్చితంగా దానికి ఆ కుట్రలు చేసిన వాళ్ళు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కానీ ఏది ఏమైనా కోటం వినిత గారి దీంట్లో చాలా కీలకమైన విషయాల్ని పోలీసులు ఇప్పుడిప్పుడే సేకరిస్తున్నారు. చూద్దాం. వినిత గారు ఏమన్నారంటే మొత్తం పవన్ కళ్యాణ్ గారికే తెలుసు అని చెప్తున్నారు. ఏదేమైనా కొంచెం సమయం ఎదురు చూడాలి. ఎదురు చూసిన తర్వాత మనం ఒక నిర్ణయానికి రావాలి. ఏది ఏమైనా కోటం వినిత గారి విషయంలో అనవసరమైన రాద్ధాంతం చేస్తూ ఉన్నారని నాకు అనిపిస్తుంది. అలాగే ఈ వినిత గారి ప్రస్థానం ద్వారా జనసేన పార్టీకి మరొకసారి కులముద్ర వేయాలని చెప్పేసి కొంతమంది ప్రత్యర్థులు చూస్తున్నారు. కానీ వాళ్ళ ఆటలు సాగు. ఇది ఫేస్బుక్, ఇన్స్టా యుగం కాబట్టి ప్రతిదీ రాజకీయాలు జనాలు దగ్గరుండి గమనిస్తున్నారు. థ్యాంక్ యూ.